నాన్నగారు రావాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, మ్యాన్ ఆఫ్ కరేజ్. మా ఇంటికి మేము ఈ రీతిగా ఈరోజు మేము అందరం ఉండడానికి ముఖ్య కారణం, వారిని బట్టి దేవుని మహిమపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మాకు 67లో నాకు వివాహం అయింది. అన్యుడిగా హిందూ పెళ్లి చేసుకున్నాను. నేను పాస్టర్ గారి ప్రార్థన ద్వారా నేను రక్షించబడ్డాను. అప్పటి నుండి దేవుని కృప ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత పుట్టారు బిడ్డలందరూ. మొదట జ్యోతి, తర్వాత కేజీఆర్. వీళ్ళిద్దరూ పుట్టిన తర్వాత ప్రార్థన చేశాను, ప్రభువా ఒక కుమారుని ఇస్తే వాడిని సేవ కొరకు సమర్పిస్తాను, ప్రథమ ఫలం జ్యోతిని సేవ చేయాలని ప్రార్థన చేశాను. మరలా మూడవదిగా కుమారుడు పరంజ్యోతి గారిలాగా దేశాలు తిరిగి సేవ చేయాలి, గొప్ప ఉద్యోగ ప్రసంగుడు కావాలి అని పరంజ్యోతి గారి పేరు పెట్టాను. ఆ విధంగా దేవుడు అద్భుతంగానే వాడుకున్నాడు. ఆరు మనిషి కూడా రాజు అని పిలుతాడు. రాజు బ్రతికాడు. ఒక రాజులాగే మెయింటైన్ అయ్యాడు. ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ కూడా వాడికి ఏ చిన్న బాధ్యత వచ్చినా ఒక్కసారి అటు వెళ్ళి ప్రార్థన చేస్తారు. 10 నిమిషాలు లేచి కూర్చునేవాడు. నేనంటే చిన్నప్పటి నుంచి భయమే, ఎప్పుడు భయపడుతుండేవాడు. ఒకవేళ ఏదైనా కావాల్సిన అవసరం వచ్చినా నెమ్మదిగా వెనకాల నుంచి వచ్చి వాళ్ళ అమ్మని అడిగి ఆమె చేత చెప్పించేవాడు. అలాగా ఏదైనా వాడు కొంచెం ఇంటర్మీడియట్లో షుగర్ వచ్చింది. ఎందుకంటే కాలేజీలో ఏదో చిన్న గొడవ జరిగిందంట. ఒక రౌడీలు వచ్చి ఇంకో తేగొట్టి చేతికిచ్చి, మరి ఆ కుడి పక్కన ఉన్న వాడిని పట్టు కొట్టే అని రౌడీలు పంపించారంట ఈ పక్కన కూర్చునే స్టూడెంట్కి. వచ్చిన వెంటనే వాళ్ళు వచ్చేసి గొలుసులతో కొట్టేస్తున్నారంట, ఇనుప గొలుసులతో. అన్ని వీళ్ళు ఎప్పటికీ గొడవ అంటే వీళ్ళు తెలియదు కనుక అక్కడి నుంచి ఆ సీన్ చూసి పారిపోయి గోడ దుమ్కి ఇంటి వరకు పరిగెత్తుకొచ్చేసాడు ఆ టెన్షన్తో. ఆ టెన్షన్ నీరసం అయిపోతున్నాడు. ఎందుకంటే ఇలా నీరసం అవుతున్నాడు అని చూసినప్పటికీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమి లేదు, కడుపులో పాములు ఉన్నాయో మందు చేద్దాం అన్నాడు. చేసిన తెల్లారి ఆదివారం ఇడ్లీ కూడా తీసుకోలేనంత బలహీనం అయిపోయాడు. ఏంటి అర్థం కాదు. వీళ్ళు మేనమామ మా పాస్టమ్మ గారు అన్న శుద్ధపడుతుంది అన్నారు. అలాగే ఆయన చనిపోయాడు. ఏంటా పరిస్థితి, శుద్ధ ఏంటి, షుగర్ ఏంటి, అదేంటి అని అనుకుని డాక్టర్ గారితో చెప్పాను, గారు షుగర్ ఏమోనండి అన్నాను. ఎవరికయ్యా ఈ చిన్న వయసులో ఆయన షుగర్ ఏంటి, ఎందుకు వస్తుంది షుగర్ అన్నాడు. సరే మరలా తెల్లారి తీసుకెళ్ళాను. అసలు లేవలేకపోతున్నాడు, తెల్లపోతున్నాడు అండి. ఆరాధన వేళ కీబోర్డ్ వాయిస్తాడు, ప్రార్థన నడిపిస్తాడంటే చూశాడు. షుగర్ చూడమన్నా 500 ఉంది ఒక్కసారి. డాక్టర్ గారు కళ్ళు తిరిగి పడిపోయినంత పని అయిపోయింది ఆయనకి. ఏంటి ఈ వయసులో షుగర్ ఏంటి, ఎందుకు ఇంత ఉంది అని ఆయనకి ఏమనాలో తెలియక ఆయనకే కాళ్ళు దాడొచ్చేటట్టు కొట్టుకుంటున్నాడు. ఈ లోపల కొంత సిస్టర్స్ ఉన్నారు క్యాథలిక్ హాస్పిటల్లో. వాళ్ళు కొంత సీనియర్స్ ఉండి చూసి వెంటనే ఇన్సులిన్ ఇస్తే డౌన్ అయిపోతుందేమో, ఇవ్వకపోతే ఎంత ఉందో ఏంటి అని భయపడుతున్నారు. మొత్తం మీద నేను చెప్పినప్పుడు వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చారు. మీకు ఎలా తెలిసి షుగర్ అని అన్నాడు. ఏమో దేవుడు బయలుపరిచాడు, షుగర్ తెలీదు అని చెప్పినప్పుడు వెంటనే అప్పుడు మన పౌల్ గారు వీళ్ళంతా అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. వెంటనే తీసుకెళ్ళి మరి ఒక అపోలో హాస్పిటల్లో చూపించాం. అక్కడ 4 నెలలు అమ్మగారు మా బిషప్ అమ్మగారు ఇంట్లో పెట్టుకుని నా దగ్గర ఉంటాడు, వెళ్ళిపోండి, ఎప్పుడు ఏం పెట్టాలో అన్నీ చూసుకుంటాను నేనని. మరి నాకు ఆ ఇంట్లో ఒక 4 నెలలు ఆవిడ దగ్గరే ఉంచుకున్నారు, మా ఇంట్లో పంపలేదు. అలా చూశారు.
ఎప్పుడు ఇంజక్షన్ చేసుకోవాలి, ఎప్పుడు తినాలని నేర్పించారు. ఇంటికి వచ్చాడు దానికి తానే మరి ఇన్సులిన్ చేసుకోవడం, దాని యొక్క షుగర్ లెవెల్ బట్టి అలా మెయింటైన్ అయ్యాడు. ఎప్పుడు కూడా ఎంత దూరం కారు ప్రయాణం చేసినా, ఎన్ని ప్రయాణాలు చేసినా ఏమి నీరసం లేకుండా మరి తిరిగేసేవాడు. తన వివాహం విషయం వచ్చినప్పుడు కూడా కొంతమంది అభ్యంతరాలు పెట్టారు. దేవుని దగ్గర ప్రార్థించాం. దేవుని మహాకృప చేత మరి ఇప్పుడు చెప్పిన రీతిగా సుమనితో నేనే స్వయంగా మాట్లాడాను. వాళ్ళ వరంగల్ వస్తే వాళ్ళ తమ్ముడు గారు నేను మాట్లాడాను. ఇలాగ మా అబ్బాయికి షుగర్ ఉంది అన్నాను. మా నాన్నగారికి ఉందని షుగర్ ఏం చేద్దాం అన్నది. అలాగనే మరి మా పాస్టర్లో ఉంటే తింటాం, లేకపోతే లేదు. ఎక్కడో చోట మేము మాకు ఇల్లు అక్కడ ఉండదు, ఎక్కడ సేవకు వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి అన్నాను. అందుకే కదా నేను చిన్న సేవకుడైనా పర్లేదు సేవకుడు చేసుకోవాలని అన్నాను. ఆ విధంగా అన్నిటికీ ఆమె అంగీకరించిన దాన్ని బట్టి మరి మేము మాట్లాడాం. అప్పటి వరకు ఆవిడ ఎక్కువ చదువుకుందో నాకు వదిలే అని ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు 40 రూపాయలు షర్ట్ వేసుకొచ్చాడు మాతో. ఎందుకంటే తక్కువ రేట్లో షర్టు, ఇష్టం లేని షర్ట్ దొరుకుని వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు అడిగారు, బాబు పరంజ్యోతి సుమని అంటే నీకు ఇష్టమేనా అన్నాడు. ఇష్టపడే కదా వచ్చామన్నాడు. ఆయన అంతవరకు వద్దని ఒకవేళ ఇంటి దగ్గర భోజనం పెడతారేమో మంగళగిరిలో ఆఫ్ చేసి భోజనం పెట్టి తీసుకెళ్ళాడు మమ్మల్ని. అటువంటి వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇష్టపడే కదా వచ్చామన్నాడు. ఆ విధంగా మరి దేవుని ఏర్పాటు అలా జరిగింది. దేవుని మహాకృప చేత చక్కని బిడ్డలు దేవుడిచ్చాడు. మరి మంచిగా చిన్నప్పటి నుండి కూడా నేను ఇప్పటి వరకు కూడా ఆ భోజనం పెడుతుంటే తినకపోతే మామయ్య భోజనం చేయని అంటున్నారు మీ అబ్బాయి అంటే, ఎరా ఏం చేస్తాను ఎందుకు తింటలేదు గట్టి కేకేస్తే ముద్ద పెట్టించుకునేవాడు. అంత భయం. ఆఖరి రోజు వరకు నేనంటే చాలా భయపడుతూ ఉండేవాడు. కనుక ఒక రోజు అన్నారు, రే జాయ్ కొంచెం భయభక్తులు ఉండాలి, వాడు కొంచెం అల్లరిగా ఉండకూడదు అదేం చెప్తే, మీరంటే నాకు ఇప్పటికీ భయమే, ఆయన కూడా అలా పిరిగోడు కాదు పెంచమంటారు అన్నాడు. అది చాలా ప్రేమ గలవాడు, సౌమ్యుడు, నెమ్మదస్తుడు. మేము ఎక్కడికి బయటికి వెళ్ళినా తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారికి నాకు జ్యూస్ కానీ మేము ఏమి తింటామో తెచ్చుకొచ్చి పెట్టేవాడు. ముందు ఇక్కడ ఇచ్చి అప్పుడు ఇంటికి పిల్లలు పట్టుకుని వెళ్ళేవాడు. అంతగా తల్లిదండ్రుల మీద గౌరవం, అటు ప్రేమ కలిగినవాడు. వాళ్ళ అక్కలు కానీ వాళ్ళిద్దరు తమ్ముళ్ళు కానీ ఎప్పుడు ఎవరిని ఏమి వీళ్ళిద్దరు కొట్టారు కానీ అని ఎప్పుడు కొట్టించుకునే పరిస్థితికి రాలేదు. ఎప్పుడు ప్రేమగానే ఉండేవాడు. ప్రేమలోనే భయం ఉండేది ఆయనకి, అంతే తప్ప కనీసం ఎప్పుడు బెత్తం కూడా వాడలేదు. ఆ విధంగా వాళ్ళ అమ్మగారు కూడా ఎవరిని పుట్టినప్పుడల్లా వీడిని సేవకి ఇచ్చేస్తానడం, ప్రార్థన చేసుకోవడం. అలాగే ఆమె యొక్క ప్రార్థన ఫలించి అందరూ సేవకులు అవ్వడానికి దేవుడు కృప అనుగ్రహించారు. ఇంకా కొంతకాలం మా మధ్యుడిని మళ్ళీ తిరిగి సేవ చేస్తాడేమని ఆశించాం. అది దేవుని చిత్తం కాదు. కాబట్టి మరి దేవుడు ఆ బిడ్డను తీసుకున్నాడు. వినబడిన మరి సుమని కొరకు మరి మ్యాగీ జాయ్ మరి భవిష్యత్తులో మమ్మల్ని మించిన సేవ చేయాలని ఆశిస్తున్నా. మా ముగ్గురు మనవరాళ్ళు కూడా ప్రభు సేవలో ఉండాలని ఆశ. మరి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. మీరు అందరూ కూడా మాకు మరి బిడ్డలు 5 అని చెప్పాడు, 4 ఉన్నారు. 4 కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, వాళ్ళ సేవ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఏంటి అందరూ అంటున్నారు ఏమైపోతాడో. అయిపోతుంది. పాస్టమ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అయిపోయేది. కానీ తర్వాత మా పెద్దలుడు గారు ఆయన ఎంతో ప్రేమించే వ్యక్తి, అనుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు. నాకు 70 సంవత్సరాలు వస్తే
ఆయన ఒక బ్రాస్కెట్ ఎప్పుడు ఎవరికి బంగారం కొనడం, మేము బంగారం పెట్టుకోం. మరి ఎందుకు అంత ప్రేరేపణ వచ్చిందో మామయ్య గారిని కనపరచాలని ఆయన కూడా ఎంతో ప్రేమించి బంగారం కూడా పట్టుకొచ్చి పెట్టాడు నాకు. అటువంటి ప్రేమ కలిగిన వాళ్ళు ఆయన వెళ్ళిపోయాడు. అంతకంటే ఎక్కువగా ప్రేమించే పెద్ద కొడుకు రాజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయినా నాకేంటంటే నేను ఏ చిన్న శ్రమ వచ్చినా బైబిల్ చదువుతూ కూర్చుంటాను. అదే నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో నెమ్మదిస్తుంది, నన్ను కాపాడుతుంది. ఆ దేవుని కోపత లేకపోతే నేను కూడా ఎప్పుడో వెళ్ళిపోయేవాడినే. కనుక మరి ఈరోజు రేపు దేవుని పిలిపోతే వెళ్ళటం తప్పదు. కనుక బిడ్డలందరి కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి కూడి వచ్చి నా బిడ్డగా మా కుటుంబాలు ఆదరించడానికి వచ్చిన మరి ఇరుపక్షాల సంఘ బిడ్డలందరికీ, అలాగే విశ్వాసులకు, బంధువులకు, రక్త సంబంధులకు, దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేసి మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాట మనకు దీవించుగా.